ఇంతకుముందు లెసన్స్లో మాయా సాఫ్ట్వేర్లో ఉండే ఆబ్జెక్టుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ఆబ్జెక్టులను ఉపయోగించి వాటిని ఎడిటింగ్ చేసి మనకు కావాల్సిన మోడల్ని ఎలా డిజైన్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మనం ఒక మెయిన్ మెనూలో క్రియేట్ అనే మెనూలోకి వెళ్ళి పాలిగాన్స్లో క్యూబ్ని తీసుకుందాం. స్మూత్ షేడ్ ఆన్ చేద్దాం. దీని యొక్క ప్రాపర్టీస్ని ఉపయోగించి వీటిని ఎడిటింగ్ చేసి మనకు నచ్చిన మోడల్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. ముందుగా ఈ ఆబ్జెక్ట్ యొక్క దీన్ని క్యూబ్ అంటారు. క్యూబ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని మనం తెలుసుకోవాలంటే ఈ ఆబ్జెక్ట్ మీద రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ రకరకాల మెనూస్ కనబడతాయి. ఎడ్జ్, ఆబ్జెక్ట్ మోడ్, యూవీ, మల్టీ, ఫేస్, వర్టెక్స్ అనే ఆప్షన్లు మనం ఇక్కడ గమనించవచ్చు. మనకి ఏ ఆప్షన్ అయితే కావాలనుకుంటున్నామో ఆ ఆప్షన్ మీదకి వెళ్ళి ఆ ఆప్షన్లు ఇక్కడ హైలైట్ అవ్వడం మనం గమనించవచ్చు. కర్సర్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఆప్షన్ హైలైట్ అవుతూ ఉంటుంది. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాని మీదకి వెళ్ళి మౌస్ క్లిక్ వదిలేస్తే ఆ ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది. మనం ఈ ఆప్షన్ని ఉపయోగించుకొని ఆ ప్రాపర్టీస్లోకి వెళ్ళి మోడల్ డిజైన్ని మనకి నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ముందు నేను ఫేస్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫేస్ సెలెక్షన్ అవ్వడం గమనించవచ్చు. దీన్ని ఫేస్లు అంటారు. ఈ ఫేస్ని మనం ఏ ఫేస్ని అయితే సెలెక్ట్ చేసామో ఆ ఫేస్ని ఉపయోగించి మోడల్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. నేను ఆబ్జెక్ట్ మోడ్లోకి మారుస్తున్నాను. సబ్ డివిజన్స్ని మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఒకటిగా ఇక్కడ సబ్ డివిజన్స్ ఉన్నాయి. వీటిని సబ్ డివిజన్స్ని విడ్త్, హైట్, డెప్త్లో సబ్ డివిజన్స్ని పెంచాను. మనం ఇక్కడ మోడలింగ్ చేసేటప్పుడు మనకి ఇంకా ఎక్కువ డివిజన్స్ని ఉపయోగించడం ద్వారా మనం మోడల్ని ఈజీగా డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు ఫేస్ సెలెక్ట్ చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చి ఫేస్ సెలెక్ట్ చేద్దాం. ఈ ఫేస్ సెలెక్ట్ అవడాన్ని ఇప్పుడు గమనించవచ్చు. మనకు కావాల్సిన ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్టుని డిజైన్ చేసేటప్పుడు ఈ ఫేస్లని సెలెక్షన్ విధానం కూడా మనం ఫేస్ సెలెక్ట్ చేయడం ద్వారా ఫేస్లని ఈ విధంగా ఉపయోగిస్తాం. అదేవిధంగా ఎడ్జ్లు, ఈ రెడ్ కలర్ హైలైట్ అవుతున్నట్టు ఎడ్జ్లు అంటారు. ఇది ఇంకొక విధానం. వీటిని కూడా మనం మోడల్ డిజైన్ చేసేటప్పుడు వీటిని కూడా ఉపయోగించవలసి ఉంటుంది. ఇలా ఎడ్జ్లు ఉపయోగపడతాయి. అదేవిధంగా వర్టెక్స్, ఈ పింక్ కలర్లో కనపడే వాటిని వర్టెక్స్ అంటారు. మనం క్లిక్ చేసినప్పుడు ఎల్లో కలర్లో హైలైట్ అవుతూ ఉంటాయి. వీటిని వర్టెక్స్లు అంటారు. వీటిని కూడా మనం మోడల్ డిజైన్ చేసినప్పుడు ఉపయోగిస్తాం. ఈ విధంగా ఆబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ని రకరకాలుగా వర్టెక్స్ మోడ్లో కానీ, ఎడ్జ్ మోడ్లో కానీ, ఫేస్ మోడ్లో కానీ మార్చుకొని వాటి ప్రాపర్టీస్ మార్చుకొని వాటిని సెలెక్ట్ చేసి మనకు ఇష్టం వచ్చిన రీతిలో ఆబ్జెక్ట్ని మార్చుకుంటూ మోడలింగ్ చేస్తాము. ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్లోకి మారుస్తున్నాను.